రాష్ట్రంలో ఇండియా బ్లాక్ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ సీట్ల సర్దుబాటు చేసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. పరస్పరం సహకరించుకుంటూ ఇక్కడ బీజేపీకి పొత్తులో ఉన్న టీడీపీ, జనసేనను దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీని ఓడించాలని 50 మంది రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు షర్మిల గారు, రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు. నేను కడపకు వచ్చిన తర్వాత కడపలో దారి పొడుగును చూస్తూ వచ్చాను. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి. ఈ కడప జిల్లా అభివృద్ధి కావాలంటే షర్మిల గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైతేనే కడప జిల్లాకి తిరిగి మోక్షం అవుతుంది. అందుకని ఇక్కడ ప్రజలు ఆలోచించి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నాను. ఇక్కడ మన రాష్ట్ర విభజన తర్వాత కడప ఉక్కు ఫ్యాక్టరీ, దీనికోసం చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా రాయేసిపోయాడు. అదిగో జెండాలు వస్తుందన్నారు. ఇంతవరకు అతీగతి లేదు. ఒక్క ఉక్కు ఫ్యాక్టరీని మొదలు పెట్టలేనటువంటి వాళ్ళు, కడప జిల్లా అభివృద్ధిని వెనకబడేటట్టు చేసిన వాళ్ళు, వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకి నిధులే లేవు. నిన్న ప్రైమ్ మినిస్టర్ చెబుతున్నాడు ఒక పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, వెనుకబడిన ప్రాంతాలకి ఈ 10 ఏళ్లలో 2250 కోట్లు ఇచ్చారట 9 జిల్లాలకి. అంటే సంవత్సరానికి 25 కోట్లు. సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ జిల్లాకి 25 కోట్లు. అసలు నవ్వుతారు ఎవరన్నా? సిగ్గు ఉండాలి ఈ మాట చెప్పడానికి. ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో సిగ్గు ఎగ్గు లేకుండా నేను 25 కోట్లు ఇచ్చాను జిల్లాకి అని చెప్పారంటే ఏం అభివృద్ధి సాధిస్తారు? ఇదే వాళ్ళు సాధించి అభివృద్ధి చేయమనండి. 25 కోట్లతోటి ఏం కడతారో? బిల్డింగ్ అని కడతాడేమో. విశాఖ రైల్వే జోన్ విషయం వస్తే, విశాఖ రైల్వే జోన్ను పెట్టాలని నిర్ణయించారట. ఆయన నిర్ణయించేది ఏమిటి? ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది పెట్టాలని. 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు? నిద్రపోతున్నారా మీరు? పైగా అక్కడున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. పోలవరం కడతాము మేము 15,000 ఇచ్చామని ఏం చెబుతున్నాడు? ముందు రోజు వచ్చిన గడ్కరీ 60,000 కోట్లు ఇచ్చామంటున్నాడు. అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి పొంతం లేదు. 15,000 కోట్లు ఇచ్చారా, 60,000 కోట్లు ఇచ్చారా? కాదు. 2 లక్షల మంది నిర్వాసితులు అక్కడ మునిగిపోతూ ఉంటే 33,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అవసరం అయితే నువ్వు ఇచ్చింది 400 కోట్ల రూపాయలు నిర్వాసితులకి. మిగతాదంతా కాంట్రాక్టులు జేబులో పోయారు. ఆ కాంట్రాక్టుల దగ్గర ఎలక్షన్ బాండ్లు తీసుకొని వీళ్ళు రాజీ పడ్డారు. మొత్తం ఈరోజు పోలవరం నిర్మాణం, డ్యామ్ నిర్మాణమే ప్రమాదంలో, నాసిరకంగా కట్టి ప్రమాదంలో పడింది. 1000 కోట్లు తీసుకున్నారు ఈ 3 పార్టీలు. ఈయన చెబుతున్నాడు పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. 1000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయింది. అశ్లీలమైన పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు ఆడవాళ్ళు 400 మహిళల్ని చర్చి వీడియోలు తీసిన కర్ణాటక ప్రజ్వల్ని, అతన్ని ఎంపీని వెనకేసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఇలాంటి పార్టీ వాళ్ళది. వీళ్ళు దేశభక్తిని గురించి, స్త్రీల గురించి మాట్లాడతారు. ఏ మహిళ కూడా బీజేపీ కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ ఓటు వేయకూడదు ఈ సిగ్గుమాలిన పని చూసిన తర్వాత. ఈరోజు బీజేపీ సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తూ ఉన్నారు. ముస్లింలకు కాదు, రిజర్వేషన్లు వాళ్ళకి వ్యతిరేకం. ఈరోజు ముస్లింలు, రేపు ఎస్సీ ఎస్టీలు, ఆ తర్వాత బీసీలు, ఆ తర్వాత మహిళలు, ఆ తర్వాత వికలాంగులు అందరికీ ఏకపక్షం ఏకదమ్మున నెక్స్ట్ వచ్చిందనంటే మొట్టమొదటి దెబ్బ పడేది సామాజిక న్యాయం మీదే. అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు స్వాతంత్రోద్యమంలో పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్లని ఈ స్వాతంత్రోద్యమంతో ఏ సంబంధం లేదు. గాంధీ మహాత్ముని హత్య చేశారు, స్వాతంత్రోద్యమానికి ఎన్నుబోటు పొడిచారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన తర్వాత ఇక మనకు హక్కులు ఉండవు, సామాజిక న్యాయం ఉండదు. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ఈరోజు మనకు తక్షణ కర్తవ్యం. అందుకని దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా బ్లాక్కి విశేషమైనటువంటి ఆదరణ వస్తుంది. మోడీ నిరాశ నిస్పృహలో కూరుకుపోయాడు. ఎక్కడికి పోయినా ఈరోజు చూస్తే దాడి అయితే కాంగ్రెస్ మీద, ఇండియా బ్లాక్ మీద దాడి చేస్తాడు. నిన్న జార్ఖండ్లో 35 నిమిషాలు మాట్లాడితే అందులో 30 నిమిషాలు కాంగ్రెస్, ఇండియా బ్లాక్ని తిట్టడానికే సరిపోయింది. ఆయన ఏం చేశాడో చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. మాట తప్పి మోసం చేసి ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని మత విభజన తెచ్చి దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్నాడు. ముస్లింల మీద, క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెట్టి, హిందువుల్లో భయాన్ని సృష్టించి ఈ దేశాన్ని అస్థిరపాలు చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అందుకని సామాజిక న్యాయం కోరుకునేవాళ్ళు, జాతీయ సమైక్యతను కోరుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బీజేపీని ఓడించాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెబుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు దాని గురించి. ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దింది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని దాన్ని ఆమోదించింది. సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇది చేసామంటారు. సిగ్గుందని ఆ మాట చెప్పడానికి అంటున్నాం.
సిగ్గుపడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకని వాళ్ళు చెబితే మీరు చేయటువంటి భజన రాయలే మీరు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదా రైతులకి పట్టణ ప్రజానీకానికి ఉపయోగం లేదా ఆలోచించవల్ల ఇప్పుడు మీరు చెప్పాలని బీజేపీని ఎత్తునేస్తే ఆ రోజు ఇద్దరు కలిసి కొమ్మక్కై దాన్ని ఆమోదించారు. తెలుగుదేశానికి కూడా తెలుసు 2019లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ మీద అసెంబ్లీలో చర్చ జరిగితే తెలుగుదేశం దీన్ని బలపరిచింది. ఈరోజు దానికి సంబంధించిన మొత్తం రికార్డు ఉంది, అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. చాలా అవసరం ఇది, దేశం ప్రపంచం అంతా తెస్తున్నారు, మనం తేవాలని. ఎందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి, సులభంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అందులో రాశారు ఉద్దేశం. సులభంగా కార్పొరేట్ కంపెనీలకి అభివృద్ధికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చట్టం తెస్తున్నాం. అంటే ఎవరి కోసం? కార్పొరేట్ కంపెనీల కోసం, రైతుల కోసం కాదు ఈ చట్టం. ఇప్పటిదాకా ఉన్నాయి మన పట్టాలు మనకున్నాయి, మన పాస్ పుస్తకాలు మనకున్నాయి. ఒక 20% వివాదాలు ఉంటే దాన్ని పరిష్కరించవచ్చు. 20% వివాదాలు వదిలేసి 80% పట్టా భూములు వివాదంలో నెట్టేయటం అంటే ఇది రైతులకు తీరిన ద్రోహం. కార్పొరేట్ కంపెనీలకు ల్యాండ్ బదలాయించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. దీన్ని అందుకని ఈ 3 పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల కోసం వీళ్ళు తలనాటకాలు ఆడుతున్నారు. అందువలన ఈ పార్టీలను ఓడించి ఈరోజు ఇండియా బ్లాక్ సామాజిక న్యాయం కోసం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్. అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ రెట్టింపు చేస్తామని వాళ్ళ వేతనం చెప్పింది. ఉపాధి హామీ పథకం వామపక్షాలు కాంగ్రెస్ కలిసి తీసుకొచ్చింది ఆ రోజు యూపీఏ. దాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఈరోజు. అదే ఎత్తేసి గ్రామీణ ప్రజలు, రాయలసీమ ప్రజలందరూ మరలా వలసలు పోవాల్సిందే. వాళ్ళ వేతనం 400 చేసి ఈ మొత్తం ఉపాధి పథకాన్ని కాపాడుతామని చెప్పింది కాంగ్రెస్, ఇండియా బ్లాక్ చెప్పింది. అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల హక్కులు, ఇవి దాన ధర్మాలు కాదు. ఉపాధి హామీ పథకమైనా, అటవీ సంరక్షణ పథకమైనా, ఎడ్యుకేషన్ హక్కు చట్టమైనా, ఉద్యోగ హక్కు చట్టమైనా, లేకపోతే సమాచార హక్కు చట్టమైనా, ఇవన్నీ హక్కులు, రాజ్యాంగంలో వచ్చినటువంటి హక్కులు. యూపీఏ కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి తెచ్చినటువంటి చట్టాలు. ఆ రోజు సోనియా గాంధీ దానికి హెడ్ ఉన్నారు. మరలా అలాంటి ప్రభుత్వం కేంద్రంలో వస్తేనే ఈ హక్కులు కాపాడబడితే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుంది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ప్రలోభాలకి లొంగకుండా, తప్పుడు ప్రచారాలకి, ఈ అబద్ధ ప్రచారాలకి లోను కాకుండా ఖచ్చితంగా ఇండియా బ్లాక్ పార్టీలైన కాంగ్రెస్కి, సిపిఎం, సిపిఐ పార్టీలని గెలిపించాలని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.